హలో ఫ్రెండ్స్, నమస్తే. మేము ఈ పొద్దు చలపతి రెడ్డి వాళ్ళ తోటలో ఉన్నాము. చలపతి రెడ్డి ఫిబ్రవరి 10వ తారీఖు ఛాంపియన్ టమోటో వెరైటీ. ఇది వచ్చేసి ఛాంపియన్ మన పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది. ఫిబ్రవరి 10వ తారీఖు నాటినది. చూడండి ఎంత బాగుందో. ఇన్న వరకు ఒక స్పూన్ కూడా ఫెర్టిలైజర్స్ వదలలేదు తోటకి. ఫెర్టిలైజర్స్ వదలకుండానే ఇంత పంట చేశాడు చలపతి రెడ్డి. నాటని ఏమి ఇడుస్తావప్ప? కొక్కోలి నాటిన 4-5 రోజులకి క్రొకోలి వదిలాడనమాట. మళ్ళా ఆ తర్వాత బెల్లమా బెల్లం మొహమాటం పడతాడు మాట్లాడేదానికి. కొత్తకి మొహమాటం పడతాడు మన రెడ్డి. కాకపోతే బెల్లం అన్నమాట. 10 రోజులకి 15 రోజులకి ఒక్కట బెల్లం వదిలాడు, ఇంకేమీ వదలలేదు. ఒక స్పూన్ ఫెర్టిలైజర్స్ కానీ డ్రిప్పరు ఏది కానీ వదలలేదు తోటకి. తోట చూడండి, దగ్గర కాయలు చూడండి, సైజులు చూడండి. ఛాంపియన్ సైజులు చూడండి ఎట్లుందాయో. చూడండి కలర్లు చూడండి, కలర్లు చూడండి. చూడండి తోట చూడండి. బ్రాంచెస్ ఇది పెట్టు వదులు, దూరం చూడండి. బ్రాంచెస్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చూడండి. చూడండి కలర్ చూడండి. కాయలు ఒక కటింగ్ అయింది. కలర్ చూడండి, క్రాప్ చూడండి. ఏమంటే టమోటాకి మాత్రం ఫెర్టిలైజర్స్ వదలకూడదు. ఏం తోటకైనా వదలండి. చూడండి సైజులు చూడండి, పైన కాయల సైజులు చూడండి. చూడండి ఇంకా పూలు పిందెలు చూడండి. ఇదిగో చూడండి పిందెలు చూడండి. చూడండి పువ్వు ఇంకా ఎంత ఉందంటే 6 అడుగులు ఉందన్నమాట హైట్ చెట్టు. చూడండి పిందెలు, పూలు పిందెలు చూడండి. ఛాంపియన్ వెరైటీ. ఏమంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్, ఎక్కువ మందులు కొట్టేవి, ఎక్కువ ప్రాబ్లం వచ్చేది. మెయింటెనెన్స్ మామూలుగా మన ఆర్గానిక్ టమోటాకి మాత్రం ఆర్గానిక్ బాగా పనిచేస్తుంది. చూడండి క్రాప్. చూడండి ఆకు ఎక్కువగా ఉంది మనకి, అందుకే కాయలు బాగా తెలిసేది. బాగుంది. బెల్లం చాలా బాగా పనిచేది. ఎకరాకి 10 రోజులకు ఒక్కిత 2.5 కేజీ 3 కేజీలు బెల్లం. ఇంతవరకు చూడండి తోట, ఇంతవరకు ఫెర్టిలైజర్స్ అనేది వదలలేదు. ఫ్రెండ్స్ ఏ తోటకైనా కానీ ఫెర్టిలైజర్స్ అవసరం, కానీ టమోటా తోటకు మాత్రం క్రొకోలి బాగా పనిచేస్తుంది. దాని తర్వాత బెల్లం 15 రోజులకు ఒక్కిత వదులుతూ ఉంటే చూడండి గ్రోత్ చూడండి. నా హైట్ ఉంది, నాకన్నా హైట్ కూడా ఉంది. ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి, టమోటా అందరూ బాగా పంట చేసుకోండి. ఎక్కువ మందులు కొట్టేసి ఎక్కువ సెల్పెంట్లు వదిలేస్తే బిన్నె ముడత వచ్చేస్తుంది. న్యూట్రియన్స్
మనం ఎక్కువ న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్ షాపుల్లో దండిగా దొరుకుతుంది. కంపెనీలు, రకరకాల కంపెనీలు వస్తాయి, దాన్ని వదులుకోండి. స్ప్రేయింగ్ కూడా అంతే, మైక్రో న్యూట్రియన్స్ స్ప్రేయింగ్ చేస్తే కూడా ముడత కంట్రోల్ చేసుకుంటుంది. దాంతో పాటు ఇంకా మందులు కొట్టుకోవాలి, త్రిప్స్కి, మైట్స్కి, సురుక్కి మందులు కొట్టుకోవాలి, అవి నార్మల్లే. కానీ సల్ఫెంట్ ఫెర్టిలైజర్స్ మాత్రం అసలు వాడకుండా పంట చేస్తే సూపర్గా వస్తుంది. బెల్లము, క్రోకోలి లేదా రకరకాలు మన ఆర్గానిక్, రకరకాలుగా తయారు చేసి డ్రిప్పుల్లో వదులుతూ ఉన్నారు. వదలచ్చు, చాలా బాగుంది. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేసి లైక్ చేస్తే నేను ఇంకా ఇంట్రెస్ట్గా మీకు విషయాలు చెప్తాను. ఎట్లా అనే ఇంకా ఉన్నాయి, చెప్తాను. లైక్ చేయకుండా పోతే, షేర్ చేయకుండా పోతే నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. నమస్తే రైతన్నలందరికీ నమస్తే.